కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. నేను ఈ కథను నమస్తే తెలంగాణ బతుకమ్మ పత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు దత్తత. రచయిత డాక్టర్ ఐజక్ గుండే. చదువు MBA PhD. ఉద్యోగం అసోసియేట్ ప్రొఫెసర్. పుట్టి పెరిగింది నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. తల్లిదండ్రులు గుండె సమయలు, గుండె శారమ్మ. అందుకున్న అవార్డులు: కవిత్వం తెలుగు వెలుగు సాహితీ వేదిక ఉగాది పురస్కారం 2022, శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన ప్రపంచ తెలుగు కవితోత్సవం 2022లో పాల్గొన్నందుకు భారత టాలెంట్ బుక్ ఆఫ్ అవార్డు, తానా బుక్ ఆఫ్ అవార్డు, ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డు. సేవా సహస్ర సాహితీ సప్తాహం సంస్థ నిర్వహించిన తెలుగు భాషా వారోత్సవాలలో పాల్గొన్నందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం. వాగ్దేవి సాహితీ వేదిక నిర్వహించిన 2023 దసరా కవితల పోటీల్లో మొదటి బహుమతి పొందినందుకు గాను సంచారి కవితా సంపుటి, అష్టాదశ శక్తిపీఠాల మహిమ పుస్తకాలు లభించాయి. ఎక్కడ నువ్వు కవితా సంపుటిని కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల బాబు సాహిత్య కళావేదిక జాతీయ పురస్కారం 2025లో లభించింది. కథలు: పరిడోలియా కథకు 500 రూపాయల బహుమతి లభించింది. పరు హత్య కథకు 1000 రూపాయల బహుమతి లభించింది. దత్తత కథకు ముల్కనూరు ప్రజా గ్రంథాలయం మరియు నమస్తే తెలంగాణ దినపత్రిక సంయుక్తంగా నిర్వహించిన 2025 కవితల పోటీలో 3000 రూపాయల బహుమతి పొందిన కథ. ఇక కథలోకి వెళ్దామండి. ఆర్కిటెక్ట్ అయిన నేను కొత్తగా కట్టబోయే అపార్ట్మెంట్ డిజైన్ బ్లూ ప్రింట్ తయారు చేయటానికి సీరియస్గా పనిచేసుకుంటున్నాను. ఫోన్ మోగడంతో విసుగ్గా చూసా. అమ్మా అని కనిపించింది. వెంటనే ఫోన్ ఎత్తి హలో అన్నా. సార్, అమ్మగారు ఉన్నట్టుండి గుండె దగ్గర చెయ్యి పెట్టుకుని నొప్పి నొప్పి అని బాధపడుతున్నారు. మీరు త్వరగా ఇంటికి రండి చెప్పింది పని మనిషి. సరే వెంటనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి అంబులెన్స్కి ఫోన్ చేశా. ఈలోగా కారులో వేగంగా ఇంటికి చేరుకున్నా. వెళ్ళేసరికి అమ్మ నొప్పితో విలవిల్లాడుతోంది. గబగబా దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అడిగాను. గుండెల్లో నొప్పిగా ఉంది అంది ముద్ద ముద్దగా. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వెంటనే ఆమెను పని మనిషి సహాయంతో ఏసీ గదిలోకి మార్చా. ఫ్యాన్ కూడా వేసి ఆమెకు ధారాళంగా గాలి ఆడేలా చేసి గ్లాస్లో నీళ్లు తెచ్చి తాగించాను. ఆమె ఎక్కువ తాగలేకపోయింది. ఆమెకు పట్టిన చెమటల్ని నా కర్చీఫ్తో తుడుస్తూ సపర్యలు చేస్తూ పక్కనే కూర్చున్నాను. ఈలోగా అంబులెన్స్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళా. హాస్పిటల్ సిబ్బంది వెంటనే ICUకి చేర్చారు. డాక్టర్ ECG తీసి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్పై ఉంచారు. వెంటనే బైపాస్ ఆపరేషన్ చెయ్యాలని, కొంత డబ్బు డిపాజిట్ చేయమని చెప్పారు. అలాగేనని కొంత డబ్బు కట్టి వచ్చాను. వాళ్ళు ఆపరేషన్ చేసేలోపే అమ్మ చనిపోయింది. నా భార్య శ్రీలతకి ఫోన్ చేసి విషయం చెప్పమని ఓ నర్సుకి చెప్పడంతో ఆమె చెప్పింది. హాస్పిటల్ వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళమని చెప్పడంతో మార్చురీ వ్యాన్ కోసం ఎదురు చూస్తున్నాను. శ్రీలత ఆఫీస్ నుంచి వస్తూ 6 ఏళ్ల కొడుకు దేవాంష్ని స్కూల్ నుంచి తీసుకొచ్చింది. వాడు వస్తూనే నాయనమ్మకు ఏమైంది నాన్న అని అడిగాడు. హార్ట్ అటాక్ అన్నా ఏడుస్తూ. నా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. భుజం చుట్టూ చేతులేసి నన్ను హత్తుకున్నాడు సానుభూతిగా. బాధపడకండి, భుజంపై చెయ్యి వేసి ఓదార్పుగా అంది నా భార్య. అమ్మ శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చాను. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు నాన్న అని చెప్పిన అమ్మ సాయంత్రం ఇంటికి శవమై వచ్చింది. పక్కింటి వాళ్ళు వస్తే ఎవరెవరికి చెప్పాలో చెప్పి అందరికీ చెప్పమన్నాను. అమ్మ డైరీలో కొన్ని ఫోన్ నంబర్లున్నాయి. వాళ్లకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పించాను. అమ్మ శవాన్ని ఏసీ బాక్స్లో పెట్టించి ఇంటి ముందు టెంట్ వేయించాను. ఆమె తల దగ్గరే కుర్చీ వేసుకు కూర్చున్నాను. ఆమె ముఖం వైపు చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది. ప్రశాంతమైన నిద్ర అంటే మరణమేనేమో అని నాకు అనిపించింది. రాత్రి 7 గంటలైంది. నా ఆఫీసు స్నేహితుడు ఉమేష్ వచ్చాడు. ఓ జోక్ చెప్పి నన్ను నవ్వించి ఆ బాధలోంచి బయటపడేసే ప్రయత్నం చేశాడు. వాడి జోకు విని నిర్లిప్తంగా నవ్వాను. ఆ నవ్వులో ఎటువంటి జీవం లేదు. లావాలా ఉబ్బికి వస్తున్న దుఃఖం తప్ప. కొద్దిసేపు నా పక్కన కూర్చుని వెళ్ళిపోయాడు. నా భార్య భోజనం చెయ్యమని చెప్పింది. తినాలనిపించలేదు. వద్దని చెప్పాను. అర్థం చేసుకుని వెళ్ళిపోయింది.
10 గంటలైంది. ఒకతను వచ్చి అమ్మను కాసేపు చూసి, నీతో మాట్లాడాలి, కొంచెం పక్కకి వస్తావా అన్నాడు. ఎందుకు అన్నట్లుగా చూశాను అతని వైపు. చెప్తానురా అన్నాడు అభ్యర్థనగా. డిసెంబర్ కావడంతో కాస్త చలిగా ఉంది. చెప్పండి అన్నాను అతని వైపు చూసి. మీ అమ్మను నేను ప్రేమించాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అతని వైపు విచిత్రంగా అనుమానంగా చూశాను. ఇదేంటి నాకు చెప్తున్నాడు, అందులోనూ చనిపోయాక అన్న అనుమానం నా మనసులో మెదిలింది. నా వైపు అలా చూడకు, నేనెవరో మీ అమ్మకు నాకు ఎలా పరిచయమో చెప్తాను విను అంటూ తన గురించి చెప్పసాగాడు. నా పేరు యుగంధర్. మీ నాన్న నేను మంచి స్నేహితులం. రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేసేవాళ్ళం. విజయవాడ రైల్వే స్టేషన్లో మా ఆఫీసు ఉండేది. రోజు కలుసుకునేవాళ్ళం. పనిలో ఒకరికొకరం సహాయం చేసుకునేవాళ్ళం. అప్పుడప్పుడు నేను నా భార్యతో మీ ఇంటికి, మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ విధంగానే మీ అమ్మకు నాకు పరిచయం ఏర్పడింది. నువ్వు పుట్టిన 3 నెలలకి ఓ రైలు ప్రమాదంలో మీ నాన్న చనిపోయారు. మీ అమ్మ అప్పటికే టైపింగ్ హయ్యర్ గ్రేడ్ పూర్తి చేయడంతో మీ నాన్నగారికి బదులు ఆమెని టికెట్ బుకింగ్ క్లర్క్గా ఉద్యోగం ఇచ్చారు. నా భార్యకు నాకు మనస్పర్ధలు రావడంతో గొడవపడి విడిపోయాం. ఇంతకు ముందున్న పరిచయంతో కలిసినప్పుడల్లా మాట్లాడేవాడిని. అలా మీ అమ్మ మీద ఇష్టం ఏర్పడింది. ఓ రోజు కలిసినప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగాను. ఆమె ఒప్పుకోలేదు. మా స్టేషన్ మాస్టర్ చేత కూడా చెప్పించాను. ఆమె ససేమిరా అన్నది. ఇంటికెళ్ళి సావధానంగా మాట్లాడదామని ఓ రోజు మీ ఇంటికొచ్చా. ఇంట్లో నువ్వు, మీ అమ్మ తప్ప ఎవరూ లేరు. నువ్వు పాక్కుంటూ ఆడుకుంటున్నావు. మీ అమ్మ వంటగదిలో అటు తిరిగి వంకాయలు కోస్తోంది. నేను సరాసరి వంటగదిలోకి వెళ్ళి మీ అమ్మను పలకరించాను. అలా వెళ్ళడంతో ఆమెకు నాపై బాగా కోపం వచ్చింది. ఒక్కసారిగా చేతిలోని కూరగాయలు కోసే కత్తితో నాపై విరుచుకుపడింది. బయటికి వెళ్ళు అని పెద్దగా అరుస్తూ చేతిలోని కత్తితో ఏటవాలుగా పైనుండి కిందికి తిప్పింది. ఆ కత్తి నా చెంపకు తగిలి చీరుకుపోయింది. ఇదే ఈ మచ్చ అని చెంపను చూపించాడు. అతని చెంపపై కత్తి గీసుకుపోయిన మచ్చ కనిపించింది. అతను మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. భయపడి బయటికి వచ్చేశాను. మీ అమ్మ అరుపులకి చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు వచ్చారు. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయాను. ఆ తర్వాత రైల్వే స్టేషన్లో ఎక్కడైనా కనిపించినా, నేను పలకరించినా నాతో మాట్లాడటం మానేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరొచ్చి రిటైర్ అయ్యి ఇక్కడే స్థిరపడ్డాను. ఏడాది క్రితం అనుకోకుండా ఓ ఫంక్షన్లో కలిశాం. నేను క్షమాపణ చెప్పి మీ అమ్మకు ఫోన్ నంబర్ ఇచ్చాను అని కాసేపు ఆగాడు. మరి మా అమ్మకి మీ మీద కోపం తగ్గిందా అని అడిగాను. ఆ విషయం నాకు తెలియదు, క్షమాపణ అయితే చెప్పాను అన్నాడు. మళ్ళీ పెళ్లి గురించి మీరు మాట్లాడలేదా అని అడుగుదామనుకున్నాను. కానీ హేళన చేసినట్టుగా ఉంటుందని ఊరుకున్నాను. మళ్ళీ ఆయనే, సరే ఆలస్యమవుతుంది, వెళ్ళి మళ్ళీ రేపు వస్తాను అన్నాడు. అతను వెళ్ళిపోగానే తిరిగి వచ్చి అమ్మ తల దగ్గరే ఉన్న అదే కుర్చీలో కూర్చున్నాను. 12 గంటల తర్వాత బాగా పొద్దుపోయింది. అత్తయ్య దగ్గర నేను కూర్చుంటాను, మీరెళ్ళి పడుకోండి అంది నా భార్య వచ్చి. లేదు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. రేపటి నుంచి అమ్మ ఉండదనే ఊహే నాకు చాలా భయాన్ని, దిగమింగుకోలోని బాధను కలిగిస్తుంది. భార్య, కొడుకు, స్నేహితులు ఉన్న ఈ ప్రపంచంలో ఒంటరినై ఏకాకిగా మిగిలిపోయానని అనిపిస్తోంది. తెల్లవార్లు అలాగే కూర్చున్నాను. కళ్ళు ఎర్రబడ్డాయి నిద్రలేక. ప్రతి రాత్రి వెళ్ళిపోతూ వీడ్కోలుగా ఒక ఉదయాన్ని ఇస్తుంది. ఆ ఉదయం కొంతమందికి సంతోషాన్ని, మరికొంతమందికి దుఃఖాన్ని తీసుకువస్తుంది. కానీ ఈ ఉదయం మాత్రం నాకు అంతులేని విషాదాన్ని తీసుకొచ్చింది. తెల్లవారిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు అమ్మను చూడటానికి. 8 గంటలైంది. ఒక ఆమె వచ్చి నా పక్కనే కూర్చుంది. కాసేపు అమ్మ వైపు తదేకంగా చూసి బాధపడింది. నా వైపు తిరిగి, అమ్మ తను చిన్ననాటి స్నేహితులమని చెప్పింది. ఇద్దరిది ఒకే ఊరట, కలిసి చదువుకున్నామని, చిన్నప్పుడు అమ్మ ఎంతో చలాకీగా హుషారుగా ఉండేదని చెప్పింది. అమ్మ బాల్యంలో ఎంత సంతోషంగా గడిపిందో ఆమె మాటల్లోనే తెలిసిపోతోంది. ఇప్పటి పిల్లలకి అంత స్వేచ్ఛ, సంతోషం ఎక్కడున్నాయి?
గాడిదల్లా పుస్తకాల బరువు మోస్తూ ర్యాంకుల కోసం కుస్తీ పడటం తప్ప. నా కొడుకుని చూస్తే జాలేసింది. నేను వెళ్తాను బాబు, 4 రోజుల నుంచి జ్వరం, తప్పనిసరి మందులు వేసుకుని వచ్చాను అంది. సరే అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. మధ్యాహ్నం తర్వాత కట్టిక తయారు చేశారు. అమ్మని సిద్ధం చేసుకుని శ్మశానానికి తీసుకెళ్ళడానికి. ముందు నేను నిప్పుకుండతో, నా వెనక 4 అమ్మని మోసుకొస్తూ, వాళ్ళ వెనక మిగతా వాళ్ళంతా బయలుదేరాం. అమ్మ వెళ్ళిపోవడం ఆకాశానికి ఇష్టం లేనట్లుంది. సన్నగా ఏడుస్తోంది. కట్టెలు పేర్చి చితికి నిప్పంటించా. నాన్న చనిపోయిన తర్వాత నా కోసమే ఒంటరిగా బతికి కష్టపడి పనిచేసి రూపాయి కూడబెట్టి నన్ను అమెరికా పంపించి మరీ చదివించి ఇంతవాణ్ణి చేసి ఆ కట్టెల్లో ఓ కట్టెగా కాలిపోయింది. ఆమెతో పాటు ఆమె కష్టాలు, కన్నీళ్లు కూడా. అందరూ వెళ్ళిపోయారు. కుండలో చితాభస్మం తీసుకుని బయలుదేరుతుండగా కొద్ది దూరంలో యుగంధర్ నిలబడి ఉన్నాడు. ఎప్పుడొచ్చారు అని అడిగాను. నీ వెనకే జనంతో పాటే వచ్చాను అన్నాడు. ఆయన ముఖంలో బాధ, దుఃఖం కనిపించాయి. నాతో పాటే ఇంటి వరకు వచ్చాడు. టెంటు, కుర్చీలు అన్నీ సర్దేసి అంతా పూర్తయ్యేసరికి సాయంత్రమైంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. బాధపడటానికైనా ఓపిక ఉండాలి కదా. ముఖం కడుక్కొని తినండి అని నా భార్య అనడంతో బ్రష్, స్నానం చేసి కొంచెం తిన్నాను. రాత్రయ్యాక పడుకున్నా. నిద్ర పట్టలేదు. కొడుకుని నిద్రపుచ్చి నా దగ్గరికి వచ్చి, ఏంటి ఇంకా పడుకోలేదా అడిగింది నా భార్య. నిద్ర రావడం లేదని చెప్పాను. మనతో ఉండే ప్రతి మనిషికి చివరి రోజంటూ ఒకటి ఉంటుంది. వాళ్ళు చనిపోతే మన జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు వాళ్ళు పోషించిన పాత్ర కూడా వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. వాటినే తలుచుకుంటూ బాధపడితే జీవితం ముందుకు సాగదు. మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది. అది ఎప్పుడూ ముందుకే సాగుతుంది, కానీ వెనక్కి రాదు. ఆ ప్రవాహానికి ఏదైనా అడ్డొస్తే వాటిని తొలగించుకుని వెళుతుంది. అలా వీలు కాకపోతే పక్కగా ప్రవహిస్తుంది. మనిషి జీవితం కూడా అంతే. ఏదైనా జరగరానిది జరిగితే తప్పుకొని ముందుకు వెళ్ళాలే తప్ప అక్కడే ఆగిపోకూడదు. జరిగిన దాని గురించే ఆలోచిస్తే బాధ తప్ప ఏమీ మిగలదు. ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి అని చెప్పి నన్ను పడుకోబెట్టింది. మనిషి మరణిస్తే కలిగే బాధ ఇదే మొదటిసారి అనుభవం. అందులోనూ కన్నతల్లి మరణం. అప్పుడే ఎక్కడో చదివిన ఓ కవిత గుర్తుకొచ్చింది. మరణం కాలం విసిరేసిన ఓ విధి. ప్రతి మనిషి చివరి మజిలీ. మనుషుల్ని విడదీసేందుకు ఏ కొలిమిలోనూ ప్రయోగశాలలోనూ తయారు చేయని ఓ ఆయుధం. ఏ మనిషి అడ్డుకోలేని, ఆపలేని ఓ సంఘటన. పాత్ర ముగిసిన జీవితాల్ని కనుమరుగు చేసే ఓ ఇంద్రజాలం. బతికున్నన్నాళ్ళు చనిపోయిన వాళ్ళను తలుచుకొని గుర్తు చేసుకుని బాధపడే ఓ అవస్థ. జీవితం, బంధాలు అశాశ్వతం. మరణమే శాశ్వతం. ఉదయం నిద్రలేచాను. అమ్మ జ్ఞాపకం వస్తుండటంతో ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. తయారై ఆఫీస్కి వెళ్ళాను. అందరూ నా వైపు ఆశ్చర్యంగా చూశారు. మొన్ననే అమ్మ చనిపోతే అప్పుడే వచ్చాడేంటి అని. ఏంట్రా అప్పుడే వచ్చేశావు, కొన్ని రోజులు సెలవు తీసుకోవచ్చుగా అన్నాడు ఉమేష్. ఇంట్లో ఉంటే అమ్మ గుర్తుకొస్తోందని, ఉండబుద్ధి కావలేక వచ్చానని చెప్పాడు. సాయంత్రం వరకు పని చేశాను. అందరూ ఇంటికి వెళ్ళిపోతుంటే నేను బయలుదేరాను. కానీ వెళ్ళబుద్ధి కాలేదు. ఓ పార్కులోకి వెళ్ళి సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాను. నాకెదురుగా 2 దంపతులు, వాళ్ళతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి వయసు ఇంచుమించు నా కొడుకు వయసే ఉంటుంది. వాళ్ళ నాన్న సెల్ ఫోన్లో పాటలు పెడితే అందులో నుంచి వచ్చే సంగీతానికి అనుగుణంగా సంతోషంతో డాన్స్ వేస్తున్నాడు. వాళ్ళమ్మ చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తోంది. నా పెదాలపై చిరునవ్వు మొలిచింది. నా జీవితంలో అలాంటి సంఘటన జరగలేదు. ఇక ముందు జరిగే అవకాశం కూడా లేదు. పెదాలు బిగుసుకుపోయాయి. అతి కష్టం మీద నా భావోద్వేగాన్ని అదుపు చేసుకున్నాను. నా భార్య ఫోన్ చేసి, ఎక్కడున్నారు, చీకటి పడే వేలయ్యింది, త్వరగా ఇంటికి రండి అంది. సరే అని ఫోన్ పెట్టేసి ఇంటికెళ్ళాను. తర్వాత రోజు యథాలాపంగా ఆఫీస్కి బయలుదేరాను. అన్నా, ముగ్గు తొక్కేస్తున్నారు, పక్కకి వెళ్ళండి అని కేకేసింది పక్కింటి అమ్మాయి. కింద చూస్తే పెద్ద ముగ్గు వాళ్ళింటి ముందు నుంచి మా ఇంటి వరకు వేసి ఉంది. చప్పున పక్కకెళ్ళి, ఏంటి ఇంత పెద్ద ముగ్గు వేశావు అడిగాను ఆ అమ్మాయిని. సంక్రాంతి నెల ప్రారంభమైంది అందుకే అంది చిరునవ్వుతో.
ఇంటివైపు చూశాను. ఇల్లంతా మొగుడుపోయిన ముండమోపిలా బోసిపోయి ఉంది. అక్కడక్కడ రంగు వెలిసిపోయి మరికొన్ని చోట్ల చిన్న చిన్న పెచ్చులూడిపోయి. అమ్మకి సంక్రాంతి పండగ అంటే ఎంతో ఇష్టం. పండగ నెల ప్రారంభమైందంటే ఇల్లంతా శుభ్రం చేసి పాత సామానంతా స్టోర్ రూమ్లో పెడుతుంది భోగి రోజు కోసం. చిన్న చిన్న మరమ్మత్తులుంటే చేయించి రంగులు వేయిస్తుంది. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపకి పసుపు పూసేది. ఇంటి ముందు చుక్కలతో ముగ్గులేసి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టేది. ఇల్లంతా పండగ కలని సంతరించుకునేది. గంగిరెద్దుల వాళ్ళు హరిదాసులు వస్తే ఎప్పుడూ ఒట్టి చేత్తో పంపేది కాదు. కొత్త బట్టలు కొనిపెట్టేది. పండగ రోజు చేసే చక్కరి పొంగలి అంటే నాకెంతో ఇష్టం. ఆ ఆలోచనలతోనే ఆఫీస్ చేరుకున్నాను. రోజు వెళ్ళి పనిలో నిమగ్నం అవ్వడంతో కొద్ది కొద్దిగా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నాను. పండగ కూడా వెళ్ళిపోయింది. 2 నెలలు గడిచాయి. ఆఫీస్కి టైం అవడంతో హడావిడిగా బయలుదేరుతున్నాను. సాయంత్రం త్వరగా రండి, షాపింగ్కి వెళ్ళాలి అంది నా భార్య. ఎందుకు అడిగాను. ఎల్లుండి నా హ్యాపీ బర్త్డే, కొత్త బట్టలు కావాలి అన్నాడు నా కొడుకు దేవాంశ్. సరే అని వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చాక ఈసారి అబ్బాయి పుట్టినరోజు ఎక్కడ చేద్దాం అడిగింది నా భార్య. ప్రతి సంవత్సరం నా కొడుకు పుట్టినరోజు ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడి పిల్లలకి స్వీట్లు పళ్ళు పంచి పెడుతుంటాం. అందుకే అలా అడిగింది. ఈసారి ఏదైనా వృద్ధాశ్రమంలో చేద్దాం అన్నాను. 2 క్షణాలు నా వైపు చూసి సరే మీ ఇష్టం అంది. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఓ వృద్ధాశ్రమం వివరాలు కనుక్కొని అక్కడికి వెళ్ళి నా కొడుకు పుట్టినరోజు జరపాలని నిర్ణయించుకున్నాను. ఆశ్రమ నిర్వాహకుడు ప్రభాకర్. అతనితో ముందుగానే మాట్లాడి అన్ని వివరాలు తెలియచేశాను. ఆయన అంగీకరించాడు. పుట్టినరోజు నాడు పళ్ళు తీసుకుని వృద్ధాశ్రమానికి వెళ్ళాం. ముందుగా మా వాడి చేత కేక్ కట్ చేయించి అందరికీ వాడి చేత పళ్ళు ఇప్పిస్తున్నాను. కొద్ది దూరంలో అమ్మ కనిపించింది. మా వాడిని వాడి చేతిలోని పళ్ళు వదిలేసి అమ్మా అంటూ ఆమె దగ్గరికి పరిగెత్తాను. అందరూ నా వైపు ఆశ్చర్యంగా చూశారు. ఆమె మీ అమ్మ కాదు అంది ఆమె పక్కన కూర్చున్న ఓ వృద్ధురాలు. మీ అమ్మగారు చనిపోయారటగా అన్నారెవరో వెనక నుంచి. కొన్ని క్షణాలు నా మెదడు మొద్దుబారిపోయింది. అమాంతం పెద్ద లోతైన అగాధపు లోయలోకి జారిపడిపోయినట్టు అనిపించింది నాకు. అక్కడి నుంచి దూరంగా పరిగెత్తి అమ్మా అని గట్టిగా అరిచి ఏడవాలనిపించింది. నా కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్లు జలజలా రాలాయి నా ప్రమేయం లేకుండానే. ఏమైంది బాబు అని ఆమె నా దగ్గరికి వచ్చి నా కన్నీళ్లు తుడిచి నా పేరు వసుంధర, మీ అమ్మను కాదు అంది. సార్, ఆమెకు పిల్లలు లేరు. భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి ఈ ఆశ్రమంలో అనాథగా ఉంటుంది అన్నాడు ప్రభాకర్ వెనక నుంచి. ఆమె వైపు చూశాను. అవును, ఆమె మా అమ్మ కాదు, కానీ అమ్మ పోలికలు మాత్రం ఉన్నాయి. కళ్ళు ముక్కు అచ్చం అమ్మలాగే ఉన్నాయి. అదే రంగు. అమ్మ కంటే 1-2 ఏళ్ళు ఎక్కువ వయసు ఉండొచ్చు. అమ్మ కంటే ఓ 2 అంగుళాలు ఎత్తు తక్కువ కూడా. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని నా కొడుకుని పిలిచి ఆమెకు పళ్ళు నేనే నా చేతులతో ఇచ్చాను. నా కొడుకు ఆమెను చూసి ఎవరీమే, నాన్నమ్మలా ఉంది అన్నాడు. నానమ్మ కాదు అని మిగతా వాళ్లకు పళ్ళు ఇప్పించాను. అక్కడ ఉన్నంతసేపు ఆమెతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాను. అమ్మా అని పిలిచాను. తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పాను. ఆమె జాగ్రత్తగా వెళ్ళండని చెప్పింది. రాత్రి భోజనం చేసి పడుకుని ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు, ఇంకా పడుకోకుండా అంది నా భార్య వచ్చి. వసుంధర గారిని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాను అన్నాను. నిజంగానా అన్నది. అవును అన్నాను. సరే, ఎవరూ లేని అనాథ మనతో కలిసుంటానంటే తీసుకోండి అంది. ఉదయాన్నే ప్రభాకర్ గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆమెను అడగండి, ఒప్పుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. ఆఫీస్కి సెలవు పెట్టి వెళ్ళి వసుంధర గారిని కలిశాను. ఆమెతో విషయం చెప్పి కన్నతల్లిలా చూసుకుంటానని, దత్తత తీసుకోవడానికి ఒప్పుకోమని ప్రాధేయపడ్డాను. నాకు పిల్లలు లేరు బాబు, ఈ వయసులోనైనా భగవంతుడు కరుణించాడని అనుకుంటాను అని ఒప్పుకుంది. వెంటనే నా భార్యకు స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాను. ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చాను. అమ్మ గదికి వెళ్ళాను. అంతా శుభ్రం చేశాను. నాకు తెలిసిన తాపీ పని వాళ్ళను పిలిచి ఇల్లంతా చిన్న చిన్న రిపేర్లు చేయించాను. రంగులు కూడా వేయించాను. అమ్మ గదికి ఏసీ పెట్టించాను. వసుంధర గారిని దత్తత తీసుకుంటున్నానని
ఆమెను నా కన్నతల్లిలా చూసుకోబోతున్నానని ఆఫీస్లో చెప్పాను. ఆ రోజు అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నానని, తప్పకుండా ఇంటికి రావాలని ఆహ్వానించాను. నా వెనుక కొంతమంది గుసగుసగా మాట్లాడుకున్నారు. అదేంటి, రేపు మాపో చావబోయే ముసలిదాన్ని దత్తత తీసుకుంటున్నాడు? ఏమైనా పిచ్చా? ఓ అనాథ బాలుని దత్తత తీసుకుని చదివిస్తే పెద్దవాడయ్యాక కట్నం వస్తుంది, డబ్బుంటే సరిపోతుందా? అనుభవించే ఇది లేదు. నేనైతేనా రోజుకో అమ్మాయితో, అన్నాడు ఈ మధ్య కొత్తగా చేరిన ఓ కుర్రాడు. అవన్నీ కూరలో కరివేపాకులా తీసి పారేశాను. దత్తత తీసుకునే రోజు రానే వచ్చింది. మనసెంతో ఉల్లాసంగా ఆనందంగా ఉంది. ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోయాను. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాను. భార్య చేత గడపకి పసుపు పూయించాను. పక్కింటి అమ్మాయిని బతిమాలి ఇంటి ముందు ముగ్గు వేయించాను. ప్రభాకర్ దత్తత స్వీకారానికి ముందు ఓ సభను ఏర్పాటు చేశాడు. అక్కడికి స్నేహితుల్ని, తెలిసిన వాళ్ళని పిలిచాను. ఇప్పటి వరకు అనాథల్ని, చిన్నపిల్లల్ని దత్తత తీసుకోవడం మనం చూసాం. కానీ ఇలా వృద్ధురాల్ని దత్తత తీసుకోవటం మొదటిసారి చూస్తున్నాం. ఈయనకి ఉన్న ఈ గొప్ప మనసు భగవంతుడు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ మొలక చెట్టు ఎక్కించే ప్రయత్నం చేశాడు. నేను అవేవి పట్టించుకోకుండా ఆగస్టు 15 రోజు ఎప్పుడెప్పుడు జెండా ఎగరవేస్తారా, చాక్లెట్లు ఎప్పుడెప్పుడు పంచుతారా అని స్కూల్ పిల్లాడు ఎదురు చూసినట్టుగా దత్తత కార్యక్రమం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, వసుంధర గారిని ఇంటికి తీసుకెళ్దామా అని ఎదురు చూస్తున్నాను. కార్యక్రమం పూర్తయింది. వసుంధర గారిని ఇంటికి తీసుకెళ్లాను. అమ్మా అని పిలిచాను. ఎందుకో తెలుగు భాషలో అంతకన్నా మధురమైన పదం లేదనిపించింది. మళ్ళీ అమ్మ దొరికినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకున్నాను. అమ్మకి తన గది చూపించాను. ఆ గది తనదే అని, ఆ గదిలోని వస్తువులన్నీ తననే వాడుకోమని చెప్పాను. ఆమె సంతోషించింది. అమ్మకు ఏమి ఇష్టమో అడిగి తెలుసుకుని భోజనాలు ఏర్పాటు చేశాను. సాయంత్రం ఆఫీసు స్నేహితులు కొంతమంది వచ్చి తినేసి వెళ్ళిపోయారు. నేను, నా కుటుంబం అమ్మతో కలిసి భోజనం చేశాం. అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాను. గాఢంగా నిద్ర పట్టింది. నన్ను అలా పడుకోబెట్టి ఎప్పుడు లేచి వెళ్ళిందో తెలియదు. చాలా రోజుల తర్వాత ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లవారింది. ఆఫీస్ నుండి ఉమేష్ ఫోన్ చేశాడు. అపార్ట్మెంట్ డిజైన్ బ్లూ ప్రింట్ బిల్డర్ త్వరగా పూర్తి చేసి ఇవ్వమన్నాడని. వెంటనే ఆఫీస్కి రమ్మని చెప్పాడు. నేను హడావిడిగా ఆఫీస్కి బయలుదేరాను. ఎక్కడికి బాబు అడిగింది అమ్మ. ఆఫీస్కి వెళ్తున్నానమ్మా చెప్పాను. టిఫిన్ చేసి వెళ్ళు అంది. టైం లేదమ్మా, వచ్చాక తింటాను అన్నాను. ఒక్క నిమిషం బాబు అని గబగబా 2 ఇడ్లీలు చట్నీ ప్లేట్లో పెట్టుకొని నా దగ్గరికి వచ్చి తిను బాబు అంటూ గోరుముద్దలు తినిపించింది. గబగబా తినేసి నీళ్లు తాగి బయలుదేరాను. తిన్నది 2 ఇడ్లీలే అయినా నా కడుపు నిండిపోయింది. సంతోషంతో నా మనసు ఉప్పొంగింది. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.